నమస్తే అన్న అందరికీ నమస్కారం। ప్రస్తుతం ఒక మహిళకు సంబంధించిన మిస్సింగ్ కేసు మనం చూసుకుంటే సినిమా థ్రిల్లర్ కు ఏమాత్రం తగ్గకుండా అయితే ఉంది। వివరాల్లోకి వెళితే మన సమాజంలో 1000 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క అమాయకుడికి కూడా శిక్ష పడకూడదనే నేర న్యాయ వ్యవస్థలో మౌలికంగా పాటించవలసిన సూత్రం నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని బయట పడేసేందుకు అందుబాటులో ఉండే అవకాశాలన్నీ పరిశీలించాలని న్యాయ వ్యవస్థ సూటిగా చెబుతూ ఉన్న బెంగుళూరులోని కుశల్ నగర్ కు చెందిన వివాహిత మల్లిగా మిస్సింగ్ కేసు విషయంలో ఈ మౌలిక సూత్రాలు ఇసుమంతైనా పాటించలేదని స్పష్టమవుతూ ఉన్నాయి। అలాగే మల్లిగా భర్త సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మా కూతురు చనిపోలేదని, ఓవైపు నా భార్య తప్పిపోయింది వెతికి పెట్టండి మల్లిగా భర్త సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మా కూతురు చనిపోలేదని సురేష్ అత్త బావమర్దులు మొరపెట్టుకుంటున్న పోలీసులు పెడచెవిన పెట్టారు। పైపెచ్చు సురేష్ నేరం చేశాడంటూ కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించి నిరపరాధిని జైల్లో పెట్టేశారు। 5 ఏళ్ల తర్వాత మరణించిందనుకున్న ఆమె సజీవంగా ప్రాణాలతో ఉండడంతో కుశల్ నగర్ పోలీసులు దిక్కుతోచని స్థితిలోకి చేరుకున్నారు। కేసు విచారణ తీరుపైన న్యాయస్థానం మండిపడింది। మరోపైన తన కక్షిదారుడు సురేష్ చేయని నేరానికి శిక్ష అనుభవించాడు, ఆయన పడిన మానసిక వేదనకు విలువ కట్టిస్తారంటూ న్యాయవాది పాండు పూజారి గారు సవాల్ చేస్తూ ఉన్నారు। ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కు ఏమాత్రం తగ్గని రీతిలో ఆసక్తిగా మారిన కుశల నగర్ మిస్సింగ్ కేసు పూర్వాపారాలు నేడు కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉన్నాయి। 2020 చివరి నెలలో జైలుకు వెళ్లిన సురేష్ 1.5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పైన బయటికి వచ్చాడు। నా భార్య 2 పిల్లల్ని వదిలి వేరొకరితో వెళ్ళిందని తెలుసు, అలాంటి వ్యక్తిని మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించకూడదని సురేష్ నిర్ణయించుకున్నాడు। 18 ఏళ్ల కుమారుడు అమ్మను నువ్వే చంపావని అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో తెలిసేది కాదు। నేను చంపలేదని రుజువు చేసేందుకు మల్లిగను ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాను। మిత్రులతో కలిసి కుశల్ నగర్ మడికెర ప్రాంతాలలో జల్లెడ పట్టాడు। చివరకు ఏప్రిల్ 1వ తేదీన సురేష్ ప్రయత్నాలు ఫలించి మడికెరలోని ఒక హోటల్లో మల్లిగా ఆమె యొక్క ప్రియుడిని గుర్తించి వెంటనే తన యొక్క న్యాయవాది పాండుకు సమాచారాన్ని అందించాడు। ఆ పైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ 2వ భాగం మొదలైంది। మల్లిగా కనిపించగానే కుశల్ నగర్ పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి। ఆమెను కోర్టులో హాజరుపరిచేందుకు అదుపులోకి తీసుకోవాలని న్యాయవాది పాండు ఏప్రిల్ 1వ తేదీన కోరిన కుశల్ నగర్ పోలీసులు ఆ సాహసం చేయలేకపోయారు। వివిధ పరిణామాల నేపథ్యంలో కొడగు సెషన్స్ కోర్టు రంగంలోకి దిగి మల్లిగను వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి ఆదేశించింది। ఈ కేసు విచారణ అధికారులైన మైసూరు ఎస్పీ, సిఐ, ఏఎస్ఐలను జిల్లా కోర్టుకు హాజరైన ఛార్జ్ షీటు పైన బదులు చెప్పలేక నేల చూపులు చూసినట్లు న్యాయవాది పూజారి గారు తెలిపారు। ఈ కేసులో పూర్తి స్థాయి వివరాలు 15 రోజుల్లో సమర్పించాలంటూ ఎస్పీ విష్ణువర్ధన్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది। ఈ నేరాన్ని అంగీకరించాలని నాపై పోలీసులు చేసిన ఒత్తిడి అంతా ఇంతా కాదు, నన్ను తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టి మరీ నేరాన్ని అంగీకరించేలా చేశారు। పోలీస్ స్టేషన్ లో ఇంతటి అన్యాయం జరిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శిక్ష అనుభవించినా బాధపడని నేను అమ్మను ఎలా చంపావని నా కొడుకు అడుగుతూ ఉంటే బదులు చెప్పలేకపోయేవాడిని, నా భార్య బతికి ఉన్నట్లు తేలింది, ఇక పోలీసులు నన్ను ఏం చేస్తారో అన్న భయం మొదలయ్యింది, ముందు నాకు రక్షణ కనిపించాలని చెప్పేసి కోర్టుకైతే మనవి చేయడం జరిగింది। ప్రస్తుతం ఈ యొక్క కేసు సంచలనంగా మారింది। పూర్తి స్థాయిలో విచారించి ఛార్జ్ షీట్ సమర్పించాల్సిన పోలీసులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో విచారించకుండా ఒక అమాయకుడిని 5 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారన్నమాట। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।